సరే, తర్వాత చెప్పండి. మీకును పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి ఏంటి సమస్య? కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. మిమ్మల్ని ఈవెన్ పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయమని అధిష్టానానికి లేఖ రాశారు. అదంతా కొంత కలకలం రేగింది కదా. ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది. నాకు చాలా దగ్గర, చాలా గౌరవం గోవర్ధన్ రెడ్డి గారు అంటే. ఓ చిన్న సమస్య ఏమైందంటే, గోవర్ధన్ రెడ్డి గారు గాంధీ భవన్లో ఒక మీడియా మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి. ఆ మీటింగ్లో మరి ఏ సందర్భంలోనూ సిఎల్పి నాయకులు జానారెడ్డి గారిని అనుచితంగా అనుకున్నాను. ఆయన కోవర్ట్గా పనిచేస్తున్నాడని గాంధీ భవన్ నుంచి మాట్లాడితే, ఇది ఇండిసిప్లిను. నేను మీడియాకి ఇన్ఛార్జి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీడియాకి ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. అందుకని నేను దాని మీద వెంటనే స్పందించాలి. కానీ గోవర్ధన్ రెడ్డి గారు ఇది ఇండిసిప్లిన్ కింద వస్తుంది, మనం ఏదైనా ఉంటే మనం మీటింగ్లో మాట్లాడి చేయాలి. కానీ మనకు అఫీషియల్గా ఉన్న సిఎల్పి నాయకుడిని మీరు ఆ రకంగా పోగొట్టారంటే అది పార్టీకే నష్టం జరిగింది అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ చెప్పడం వల్ల పిసిసి ప్రెసిడెంట్ గారు నేను ఇచ్చినటువంటి రిపోర్టు ద్వారా వారికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అంతా ఇది మల్లురవి గారే ఇప్పించారు కాబట్టి ఆయనే షోకాజ్ నోటీస్ ఇప్పించాడని ఆయన మీదనే చర్య తీసుకోవాలని వారు ఒక లెటరు పిసిసి అధ్యక్షులకు రాశారు, మరి హైకమాండ్కి కూడా రాశారేమో. అందువల్ల అది అంతటితోనే అయిపోయింది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను, గోవర్ధన్ రెడ్డి గారు, హైకమాండ్ అందరికి అర్థమైంది కాబట్టి మేము అంతా సమన్వయంతోనే పోతున్నాం. నా మీద ఆయనకి వ్యక్తిగత ద్వేషం లేదు, నాకు ఆయన మీద లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇది క్రమశిక్షణ రాహిత్యం కింద వస్తుందని చెప్పినందుకు ఆయన కోపం వచ్చింది. కానీ ఇటీవల అంటే మీరు జైపాల్ రెడ్డి గారికి కొంచెం అనుకూలంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా పార్టీలో ఉందండి. అంటే నేను జైపాల్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యతిరేకంగా అనేదానికంటే, జైపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నేనే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను కూడా ఉంటాను. ఆయన ప్రెస్ మీట్ పెట్టి పోయిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాల మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖండించినప్పుడు, అంటే ఆయన మీద ప్రతి ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలను నేను వెంటనే ఒక మీడియా ఇన్ఛార్జిగా తిప్పికొట్టడం నా బాధ్యత. అందువల్ల నేను జైపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏదో చెప్తున్నానని అనుకుంటారు. నేను కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా చెప్పేటప్పుడు జైపాల్ రెడ్డి గారి కాబట్టి జైపాల్ రెడ్డి గారికి అనుకూలంగా చెప్పినట్టు ఉంటుంది. అంటే జైపాల్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలని మీరు డిఫెండ్ చేస్తూ ఉంటారు. జైపాల్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని నేను ఖండిస్తాను టీఆర్ఎస్ పార్టీగా. ఎందుకని? జైపాల్ రెడ్డి గారు మాట్లాడినవన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. దాన్ని ఖండిస్తూ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే మీకు ఖండించేటటువంటి నైతిక హక్కు లేదు. జైపాల్ రెడ్డి గారు చెప్పినయే కరెక్టు. జైపాల్ రెడ్డి గారు మరి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావటానికి ఆయన ఒక్కడే పార్లమెంట్లో మాట్లాడాడు, బిల్లు పెట్టడానికి సహకరించాడని చెప్పాను. ఎందుకు చెప్పాను? అది హిస్టరీ. దాన్ని తప్పుగా చూపించడానికి టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాను కాబట్టి బయట వాళ్ళు అనుకుంటున్నారని నేను జైపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తున్నాను. అది కాదు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దిగ్విజయ్ సింగ్ గారు భూ కుంభకోణం గురించి ఆయన శ్రీనివాస్ యాదవ్ మీద మాట్లాడాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎవరి మీద? దిగ్విజయ్ సింగ్ మీద. దాన్ని ఖండిస్తూ నేను మాట్లాడాను. ఎవరికి? అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం, మేమంతా నిలబడతాం, మీరు సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి, దిగ్విజయ్ సింగ్ గారు ఆల్రెడీ నేను సబ్మిట్ చేస్తాను పేపర్లు అని చెప్తుంటే నేను పోలీస్ స్టేషన్ పోతాను, నేను సిఐడి అంటాం అని పారిపోవటానికి చేస్తున్నామని నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడా. దాని అర్థం నేను దిగ్విజయ్ సింగ్ గారికి సపోర్ట్ చేసినట్ట. ఈ సపోర్ట్ చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిన అవసరం ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కాంగ్రెస్ పార్టీ స్టేట్ మీడియా ఇన్ఛార్జిగా నేను దాన్ని సమర్థించాను. అట్లే నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఇవాళ పేపర్లో వచ్చింది. నిన్న రాహుల్ గాంధీని విమర్శించే ఏ రకమైన హక్కు నీకు లేదు, నైతిక హక్కు తర్వాత సంగతి. మీ హిస్టరీ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి? దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం, దేశం కోసం కాదు, మీరు ఈ రాష్ట్రం కోసం మీరే భోగాల కోసం అనుభవించే కుటుంబం మీది అని వాళ్ళని చెప్పాను. ఆయన నీకేంటి, నువ్వు ఒక్క 2 నిమిషాలాగా
మీ నాన్న సీఎం కాగానే నువ్వు మంత్రి అయిపోయావు. దాంట్లో ఒక మంత్రి పదవి ఒకటి, దాంట్లో మళ్ళీ పంచాయతీరాజ్ నీదే, దాని తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నీదే, తర్వాత ఐటీ నీదే. మరి ఇప్పుడు ఇంకొక అల్లుడికి ఇచ్చారు మంత్రి. ఆయనకేంటి ఇరిగేషన్ మొత్తం చిన్న మైనర్ ఇరిగేషన్ నీదే, మీడియం ఇరిగేషన్ నీదే, మేజర్ ఇరిగేషన్ నీదే, మార్కెటింగ్ నీదే.